వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్వేతారెడ్డి. ఒక వ్యక్తి ప్రతి ఇంటిలో పుట్టాలని కోరుకుంటున్నారు. ఒక వ్యక్తి యువత ఆదర్శంగా తీసుకుంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ప్రతి జిల్లాకి ఉండాలని కోరుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, కాజిపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి. అసలు ఎవరు ఈ ప్రశాంత్ రెడ్డి? ఇంతమంది ప్రజలు గౌరవించడానికి గల కారణం ఏమిటి? ఇవన్నీ తెలియాలి అని అంటే ఒక చిన్న వీడియో చూసేద్దాం. నమస్తే సార్. హలో అమ్మా. సార్, మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడ పుట్టారు, ఎలా? నేను ఒకప్పటి పూర్వ వరంగల్ జిల్లాలోనే పుట్టాను. అందులో హనంకొండలో పుట్టాను. తర్వాత నా బాల్యమంతా ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుందనపల్లి అనే గ్రామంలో అమ్మమ్మ దగ్గర పెరిగాను. మా స్వగ్రామం శనిగిరం. చదువుకున్నది గ్రాడ్యుయేషన్ వరకు హనంకొండలో చదువుకున్నాను. అంటే నా యొక్క స్కూలింగ్ అంతా అమ్మమ్మ గారి ఊర్లో పల్లెటూర్లలో జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ చదువుకొని ఆ తర్వాత ఉన్నత చదువులకి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళాను. అక్కడే నేను ఎంఏ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాను. తర్వాత జర్నలిజం కూడా చేశాను. అధికారిగా ఉండాల్సిన వ్యక్తి అందరి మనసులో ఉండడానికి గల కారణం ఏమిటి సార్? మీరు చాలా గొప్పగా ఏదో పెద్ద గొప్ప ఊహించేసుకుంటున్నారు. చాలా చిన్న విషయాలమ్మా. చాలామంది తట్టని పట్టించుకొని చిన్న విషయాలే కదా అని చెప్పేసి వదిలేసే విషయాల పట్ల నేను కాస్త దృష్టి పెడతాను. నా మనసుకు, నా హృదయానికి ఏదైతే టచ్ చేస్తుందో ఆ టచ్ చేసే అంశాల పట్ల కాస్త దృష్టి పెడతాను. ఓకే సార్. అది అధికారిగా డ్యూటీలు ఇవన్నీ చేయాల్సింది పోయి రైతుల సమస్య దృష్టికి మీ మనసు ఎప్పుడు మళ్ళింది, ఎందుకు మళ్ళింది సార్? నా యొక్క నేపథ్యమే, నా కుటుంబ నేపథ్యమే రైతు కుటుంబం. నేను పుట్టింది పెరిగింది అంతా గ్రామాలలో పెరిగాను. చిన్నప్పటి నుండి రైతుల యొక్క కష్టాలు, ఆ రైతుల యొక్క కార్యక్రమాలు చూస్తున్నాను. తర్వాత నాకు స్వతహాగానే గ్రామాలన్నా, ఈ ప్రకృతి అన్నా, పచ్చదనం అన్నా, పల్లెలన్నా, ఆ యొక్క గ్రామంలో ఉండే కల్చర్ అన్నా నాకు ఇష్టం. ఆ ఇష్టంతో ఆ రైతుల విషయం, ఎందుకంటే మనకు ఈ బుక్క పెట్టేది, బుక్కకు కారణమే రైతు. ఆ రైతు యొక్క కష్టాలు, రైతు యొక్క ప్రతి ఒక్క మనస్తత్వం కూడా తెలిసిన వాడిని. అందుకే నాకు ఆ రైతుల విషయంలో కావచ్చు, వ్యవసాయం పట్ల కావచ్చు, నాకు ఒక మక్కువ ఎక్కువే. ఓకే సార్. అదేవిధంగా యువత చూసుకుంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అసలు ఎందుకు ఆదర్శంగా తీసుకుంటారు? ఇంత తక్కువ 1 year లోపే మీరు ఇక్కడ హన్మకొండలో ఏసీపీ సార్ అనగానే ప్రతి ఒక్కరికి మీరే ఆదర్శం అవుతున్నారు. ఎందుకు సార్? ఇప్పుడు మీరు అన్నట్టుగా యువత చెప్పాలంటే మన యొక్క దేశంలో ఈ యువత సంఖ్య ప్రపంచ దేశాలను పోల్చితే ఏ దేశంలో లేనంత యువత మన దేశంలో ఉంది. మనది యువ భారత్. ఆ యువత యొక్క యువశక్తిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మన దేశం యొక్క భవిష్యత్తు, దేశం యొక్క అభివృద్ధి అసలు ఎవరు కూడా అందుకోలేరు. ఇప్పుడు జెన్జీ అని చెప్పుకుంటున్న ఈ యుగంలో దే ఆర్ మోర్ పవర్ఫుల్, దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్, యునో. సో ఆ యువతను అక్కడక్కడ కొందరు కొద్దిగా ఏమైనా కొంచెం వాళ్ళు సంస్కరింపబడాలి, కాస్త సరిదిద్దుకోవాలి, కొంత మార్పు అవసరం అని చెప్పేసి అనుకున్న దగ్గర నేను డెఫినెట్గా వెళ్ళి, ఎందుకంటే ఎలాగూ పెద్దోళ్ళు వాళ్ళు ఆరోగ్యపరంగా వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. అంటే దే ఆర్ గోయింగ్ టు రిటైర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిటైర్డ్ అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ గోయింగ్ టు రిటైర్. తర్వాత చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకా లోకజ్ఞానం తక్కువ ఉంటుంది. లోకజ్ఞానం తెలుసుకొని మెచ్యూర్డ్గా అయి వాళ్ళ లోపల ఫిజికల్లీ, మెంటల్లీ సౌండ్గా ఉండే యువత ఆ యువశక్తిని సద్వినియోగం చేసుకోవడంలో కొంత ఎక్కడో దగ్గర
ఎక్కడో దగ్గర లోపం జరుగుతుంది, ఎక్కడో దగ్గర తక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ యువశక్తిని సరి అయిన దారిలో తీర్చిదిద్దాలనే ఒక ఆలోచన మన ఇండియాలో కొత్త ఎరా మన ఏంటంటే స్టార్టప్ ఎరా. అది ఆలోచనలు కావచ్చు, అది ఆచరణ కావచ్చు. అంతకుముందు కొన్ని రంగాలే ఉండేది యువత ఎంచుకోవడానికి. ఇప్పుడు ఏ రంగం ఎంచుకున్నా కూడా తన వ్యక్తిగతంగా ఎదగడానికి కావచ్చు, సమాజానికి తోడ్పడడానికి కావచ్చు, ఈ దేశ అభివృద్ధికి తోడ్పడే విషయంలో కావచ్చు, ఈ స్టార్టప్ యుగంలో యువత తనకున్న మేధో సంపత్తిని సరి అయిన దిశలో సరి అయిన బాటలో కనుక తీసుకెళ్తే అల్టిమేట్గా మన దేశం గొప్పగా అవుతుంది, ఉన్నతంగా అవుతుంది. కాబట్టి ఆ యువత యొక్క మనసుల్లో ఎక్కడన్నా ఏమైనా తేడా ఉంటే ఒక చక్కటి మానసిక విప్లవం తీసుకొచ్చేసి ఒక మెంటల్ రెవల్యూషన్. మనకు తెలుసు మన దగ్గర గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, వైట్ రెవల్యూషన్ వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ అంటే తెలుసుగా, సో పంటలు అధికంగా పంచడం కోసం గ్రీన్ రెవల్యూషన్. ఆ తర్వాత వైట్ రెవల్యూషన్, పాల ఉత్పత్తి పెంచాలనుకున్నారు. తర్వాత నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్ చూసినాం. ఇప్పుడు నేనేమంటే యువతలో మెంటల్ రెవల్యూషన్ రావాలి. ఆ మెంటల్ రెవల్యూషన్ టువర్డ్స్ పాజిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ నేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ డెవలప్మెంట్ ఇన్ ద పర్సనాలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ రావాలి, విచ్ అల్టిమేట్లీ బికమ్స్ కంప్లీట్గా నేషనల్గానే మనకు ఒక మంచి అసెట్గా ఉన్న యువతను సరి అయిన దిశలో తీసుకెళ్తే మన దేశం యొక్క అభివృద్ధి విషయంలో కానీ దేనికి మన దేశం తిరిగి ఉండదని చెప్పేసి నా వంతు ప్రయత్నం ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ టార్గెట్ యువత. ఆ యువతను, ఆ సోదరులను చక్కటి పవర్ఫుల్ రిసోర్స్గా మంచి చక్కటి బ్యాంక్గా మన దేశానికి ఉండాలని చెప్పేసి కోరుకుంటుంటా. వివేకానందుడు ఎప్పుడో 20th సెంచరీలో ఆయన తన యొక్క ఆ రోజులలో ఏమన్నాడు, ఆయన నోట్లోకి వెళ్ళి ఎప్పుడు తీసినా యువత, యువకులు. ఆయన బ్రతికింది 39 ఏళ్ళే, కానీ ఆయన బ్రతికిన నాళ్ళు ఆయన నోట్లోకి వెళ్ళి ఎప్పుడు యువత పేరే తీసేవాడు. యువత, అటువంటి యువతను కనుక సరి అయిన దిశలో కనుక మనం తీసుకెళ్ళగలిగితే అసలు ఇక తిరుగుండదు. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక యువకుడు ప్రయోజకుడైతే ఆ కుటుంబం మొత్తం ఎంత ఆనందాలు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో ఒక కుటుంబంలో ఒక యువకుడు సరిదిద్దబడితే, ఒక కుటుంబంలో ఒక యువకుడు సన్మార్గంలో పోతే, ఒక కుటుంబంలో ఒక యువకుడు కనుక సరి అయిన దిశలో అభివృద్ధి చెందితే కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో, అలాంటిది దేశం అనేది మన దేశం మొత్తాన్ని కుటుంబం తీసుకుంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు కూడా ఆ దేశానికి తరగని వెలగట్టలేని ఆస్తిగా తయారైతే ఆ దేశం ఎంత బాగుంటుంది. అటువంటి దేశం మన దేశం కావాలని చెప్పి నా కళ, నా ఆశయం. తల్లిదండ్రులు చెప్తేనే వినట్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్రెండ్లీ పోలీస్గా ఉండడం వల్ల వినడం జరుగుతుందా యువత అనేది? ఇప్పుడు ఒకటమ్మా, ఫ్రెండ్లీ పోలీస్, కొంతమంది ఫ్రెండ్లీ పోలీస్ను వేరే రకంగా అనుకుంటారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే అంత అందరినీ కలుపుకపోతాడు, కలుపుకపోయి అందరు ఉంటారు. తప్పు చేసిన వాడు అందరూ తప్పు చేసిన వాడికి భయమే ఉండదు. భయం లేకుండా పోతే ఇది ఎక్కడ ఎటా పోతుందని అంటారు. ఒకప్పుడు మా చిన్నతనంలో నానంటే భయం ఉండేది. నాన్న కొడతాడని, నాన్న తిడతాడని, నాన్న బెదిరిస్తాడని చెప్పేసి. నాన్న కొట్టినా తిట్టినా బెదిరించినా ఎందుకోసం? మన కోసం. అలాంటి నాన్నలు ఇప్పుడు ఈ రోజులలో ఫ్రెండ్లీ నాన్నలైనరు. భుజం మీద చేస్తారు, రారా నాన్న అంటారు, కలిసి ఒక ఫ్రెండ్ లాగా ఉంటున్నారు. ఫ్రెండ్ లాగా ఉంటున్నాడంటే నాన్న ఫ్రెండ్లీగా ఉన్నాడంటే నాన్న చేతగానోడా? నాన్న ఫ్రెండ్లీగా ఉంటే కొడుకు నాశనం అవుతాడా? అంటే ఎంతసేపు నేను భయపెట్టి దూరంగా పెడితే పిల్లోడు నాతో అన్ని విషయాలు చెప్పుకోడు. తన లోపల అనిపించిన ఏ విషయాన్ని కూడా చెప్పుకోకుండా దాచిపెట్టుకుంటాడు. ఆ పిల్లోడు దూరం అవుతారని చెప్పేసి అనుకో, నానేం చేశాడు, తన యొక్క అప్రోచ్ మార్చుకున్నాడు. ఇప్పుడు తన యాటిట్యూడ్ మార్చుకొని చేస్తున్నాడు. భయపెట్టి బెదిరించి సీరియస్గా ఉండే నాన్న ఇప్పుడు ఫ్రెండ్లీగా అయ్యాడు. బట్ అప్పుడు ఇప్పుడు నానైనా కూడా తన యొక్క ఆలోచన ఉద్దేశం ఏంటంటే నా కొడుకు చక్కటోడు కావాలి, గొప్పోడు కావాలి, మంచోడు కావాలని చెప్పేసి. సో నాన్న ఎలా అయితే తన యొక్క అప్రోచ్ని మార్చుకున్నాడో, పోలీస్ కూడా అప్రోచ్ని మార్చుకొని ఫ్రెండ్లీగా ఉంటూనే సమాజంలో ఈ సమాజాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తూ వెళ్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఫ్రెండ్లీగా ఉంటున్న నానైనా, ఫ్రెండ్లీగా ఉంటున్న పోలీస్ అయినా కూడా తప్పు చేస్తే దేనికైనా మంచి తమ్ముడే పేకాటే. మేము ఫ్రెండ్లీగా ఉంటున్నామని
ఎవరైనా దాన్ని ఒక బలహీనతగా తీసుకున్నా, ఫ్రెండ్లీగా ఉంటున్న దాన్ని నెగిటివ్ షేడ్లో తీసుకున్నా కూడా దే ఆర్ మిస్టేకన్. కాబట్టి తప్పు చేసిన వాడిని తాట తీయడం అంటే అన్నిటి మళ్ళీ థర్డ్ డిగ్రీ అనుకోవద్దు. తప్పు చేసిన వాడికి తగిన శిక్ష పడేందుకు మేము మాకున్న పరిధుల్లో చట్ట పరిధుల్లో మేము సిస్టమేటిక్గా వ్యవహరిస్తాం. తప్పు చేసిన వాడు కటకటాల పాలు కావాల్సిందే, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. కానీ అందరూ కూడా తప్పు చేసే వాళ్ళని చెప్పి చూడకుండా వీ నీడ్ టు బీ ఫ్రెండ్లీ విత్ ద పీపుల్. ఎందుకంటే 95% మంది చక్కటోళ్ళే ఉంటారు కదా, వాళ్ళతో కూడా మనం మొహం మార్చుకొని సీరియస్గా మొహం పెట్టుకొని ఏదో కోల్పోయినట్టు ఏదో అయినట్టు చేసుకుంటూ పోతే అందరు దూరం అయిపోతారు. కాబట్టి బై అండ్ లార్జ్ పోలీస్ అంటే ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏ టైం అయినా మంచిదే, నేరుగా ఎవరి యొక్క సపోర్ట్ లేకుండా, ఎవరి యొక్క మధ్యవర్తిత్వం లేకుండా వాళ్ళు నేరుగా రావచ్చు, చెప్పుకోవచ్చు అని చెప్పేసి అలా ఉండాలనే ఒక ఫీలర్స్ మేము స్ప్రెడ్ చేస్తున్నాం, రిలీజ్ చేసినాం. అలానే ఉంది, అంతే తప్ప ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్టే. తండ్రికి కొడుకు, ఫాదర్కి సన్కు ఉన్న రిలేషన్షిప్పే మేము అలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం. హీఈస్ ఆల్సో బిహేవింగ్ ఫ్రెండ్లీ విత్ హీస్ సన్ అండ్ విత్ హిస్ డాటర్, అండ్ వీఆర్ ఆల్సో బిహేవింగ్ ఇన్ ద సేమ్ మేనర్. బట్ ఇట్స్ క్యారెట్ అండ్ స్టిక్. సరి అయిన వ్యక్తికి క్యారెట్ ఇస్తాం, తప్పు చేసిన వాడికి స్టిక్ అనేది కంపల్సరీ చూపిస్తాం. ఆ రోజుల్లో తల్లిదండ్రుల మాట విన్నప్పుడు అంత హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఫ్రెండ్లీగా అయినప్పటి నుంచి హత్యలు కావచ్చు, తండ్రిని కొడుకు చంపడం, కొడుకు తండ్రిని చంపడం, తల్లిని చంపడం, తల్లిని అనాథ ఆశ్రమంలో వదిలేయటం, తండ్రిని వదిలేయటం, ఇలా చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. దానికి గల కారణం ఏమిటి సార్? చెప్పాలంటే ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ హియర్ అండ్ దేర్. ఆస్తి కోసం తల్లి అని చూడకుండా అన్నదమ్ములు కానీ పేరెంట్స్ పట్ల కావచ్చు, బంధువుల పట్ల కావచ్చు, కొద్దిగా ఈ యొక్క టాలరెన్స్ లెవెల్ పడిపోయి కొద్దిగా ఇబ్బందికరమైన పద్ధతిలో కొంతమంది వ్యవహరిస్తున్నారు. అయితే ఇది సమాజంలో ఎప్పటి నుండో ఎప్పుడో ఉంది, కానీ ఇది ఎక్స్పోజ్ కావడం అనేది ఇప్పుడు కమ్యూనికేషన్ పెరిగి చిన్నగా చీమ చిటుకు అంటే కూడా నలుగురికి తెలుస్తుంది. ఇంతకుముందు గతంలో ఇలాంటి లేదమ్మా. ఎక్కడ జరిగిందనే విషయం తెలియాలంటే కేవలం కొద్దిగా మీడియా ఎస్టాబ్లిష్డ్ మీడియా, ఆ మీడియా ద్వారానే బయటకు వచ్చేది. ఇప్పుడు ఎవరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్నదనుకోండి, ఆ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా హీ ఈజ్ ఏబుల్ టు టేక్ దట్ పిక్చర్ ఆర్ టేక్ దట్ వీడియో అండ్ హీ ఈజ్ ఏబుల్ టు స్ప్రెడ్ ఇట్ త్రూ ఇంటర్నెట్. సో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. సో నేరము జరిగింది ఎక్కువ అని కాదు, నేరం అనేది జరిగిందనే విషయం, తప్పు జరిగిన విషయం అది ఈజీగా అందరికీ తెలిసిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు టాలరెన్స్ అంటే సహించే శక్తి కోల్పోయారు. తర్వాత వాల్యూస్ ఆఫ్ ల్యాండ్స్, వాల్యూస్ ఆఫ్ ప్రాపర్టీస్ పెరిగేసరికి వ్యక్తికి ఉండాల్సిన వాల్యూస్ పడిపోయాయి. దట్ ఈస్ ట్రూ. వ్యక్తికి ఉండాల్సిన వాల్యూస్ బికాస్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ద ప్రాపర్టీస్ విచ్ హ్యావ్ రిజన్, ఆటోమేటిక్గా ఈ యొక్క వాల్యూస్ పడిపోయాయి. ఈ విషయంలో మేము సత్వరమే స్పందిస్తూ చట్ట ప్రకారంగా ఏ చర్యలు తీసుకుంటున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్, వేర్ ఎవర్ ఐ గో, ఎస్పెషల్లీ నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ స్ట్రీట్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నలుగురు గుమిగూడు ఉంటే మాత్రం వారికి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఇలా ఎందుకయింది, ఏమి సాధిస్తున్నాం, ఒకరిని కొట్టేం సాధిస్తున్నాం, ఒకరిని చంపేం సాధిస్తున్నాం, అంత తొందరపాటు ప్రయత్నాలు చేస్తే, పనులు చేస్తే నీ భవిష్యత్తు నాశనం చేసుకుంటావు. నీ యొక్క భవిష్యత్తు నాశనం అయితే నీ కుటుంబం ముందుకు పోలేదు. ఇలాంటి చేయడం వల్ల నీకు ఏమొస్తుంది? ఇంకోటి, కళ్ళ ముందు బ్రతికున్నప్పుడు కళ్ళ ముందు మంచిగా ఉన్న తండ్రి అతను సరిగ్గా లేక, నీ యొక్క తప్పిదాల వల్ల సరిగ్గా లేకపోతే తండ్రి నీకు దొరకడు. నీకు ఫ్రెండ్ పోతే ఇంకో ఫ్రెండ్ వస్తాడు, కానీ తండ్రి దొరకడు. ఒక నీ తోడబుట్టినోడు దొరకడు. కాబట్టి అర్థం చేసుకొని కుటుంబ వాల్యూస్ని ఇంకల్కేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్లా ఇంకొక మాట వినన్నారు, ఈ మధ్యన వృద్ధులను, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో ఆశ్రమాలు వేస్తున్నారు. చాలా దారుణం అమ్మా, చాలా దారుణం. అది సహించిన నేరం. నా దగ్గరికి నా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇలాంటి కనుక ఏమైనా తల్లిదండ్రుల విషయంలో తిండి పెట్టట్లేదు, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవట్లేదు, చిత్కరిస్తున్నారని చెప్పేది కనుక నా దృష్టికి వస్తే
నేను అందరికీ చెప్పాను, మా వాళ్ళకి అందరికీ, యూ హ్యావ్ టు గివ్ దిస్ సబ్జెక్ట్, యూ హ్యావ్ టు కీప్ దిస్ సబ్జెక్ట్ ఆన్ టాప్ ప్రయారిటీ. 100% అటువంటి జరిగితే మీరు పిలవకండి, తెలిస్తే అక్కడికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఊర్లోకి వెళ్ళండి, వాళ్ళు ఉండే ఇంటికి వెళ్ళండి, వాళ్ళతోని మాట్లాడండి, అక్కడే దాన్ని తేల్చే ప్రయత్నం చేయండి. ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా రీసెంట్గా ఏమన్నది, ఉద్యోగుల కుటుంబాలు కానీ తొందరపడి ఇటువంటి పిచ్చి పనులు చేసి తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోతే మాత్రం మీ యొక్క వేతనాలలో కోతలు ఉంటాయి, మీ యొక్క ప్రాపర్టీస్ విషయంలో కూడా వారికి పూర్తి హక్కు ఉంది, పూర్తి అధికారం ఉంది, వారికి 100% అండగా ఉంటామని చెప్పి మాటిస్తున్నాం. కానీ అందరూ ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు కాళ్ళు చేతులు సరిగ్గా ఉండి నువ్వు ఈ స్థాయికి వచ్చినావంటే, ఈ స్థాయికి వచ్చిన దాని వెనకాల వెలగట్టలేని త్యాగం, కృషి, ఆ కేరింగ్తోనే నువ్వు ఈ స్థాయికి వచ్చావు. కేరింగ్తో చిన్నప్పుడు మాట్లాడేటప్పుడు ఏమడిగినా ఓపికతో నీకు అమ్మ చెప్తుంది, నాన్న చెప్తారు. అప్పుడు అమ్మ చెప్పింది, నాన్న చెప్పిందే నీకు వేదం, అదే ప్రపంచం, అదే ప్రపంచ జ్ఞానం ఉన్నావు. ఇప్పుడు ఎదిగిన తర్వాత నీకేం తెలియదులే ఊకో, నోరు మూసుకో అని నువ్వు వాళ్ళను శాసించే స్థాయికి పోతే ఓకే, టెక్నాలజికల్గా నువ్వు చదువుకొని ఎక్కువ అడ్వాన్స్మెంట్ ఉండొచ్చు, కానీ బేసిక్గా ఉండే వాల్యూస్, వారి యొక్క అనుభవం అనేది వెలగట్టలేదు. అది తెలుసుకొని వాళ్ళతో సరిగ్గా ఉండే ప్రయత్నం చేయాలని చెప్పి కనిపించిన చోట కనిపించిన వ్యక్తి చెప్తూనే ఉంటున్నాం. తర్వాత తల్లిదండ్రుల విషయంలో మాత్రం ఏ సబ్జెక్ట్, ఇటువంటి సబ్జెక్ట్ మా ముందుకు వస్తే దానికి టాప్ ప్రయారిటీ చేసి దానికి వెంటనే రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదే ప్రయత్నంలో ఉంటాం. ఈవెన్ నా ప్రత్యేక మిషన్ కూడా అదే. యువతను ఏ రకంగా అయితే నేను దృష్టిలో పెట్టుకున్నానో, వృద్ధుల పట్ల కూడా ఎలా ఉండాలనే విషయంలో నేను అదే పనిగా చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఆవరణలో చూస్తే మీకు ఒక డిస్ప్లే కనిపిస్తుంది. అంటే తల్లి ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అది గ్రహించిన వాడు ఎంత పెద్దగైనా కూడా ఆ తల్లిని తండ్రిని, నన్ను నా బాల్యంలో నా తల్లి తండ్రి అంత ప్రేమగా చూసుకుంటేనే పెంచితేనే నేను ఈ స్థాయికి వచ్చిన. ఇప్పుడు తిరిగి నేను గ్రాటిట్యూడ్తోని ఐ షుడ్ గివ్ బ్యాక్ సంథింగ్ టు మై పేరెంట్స్ యాజ్ ఎ గ్రాటిట్యూడ్. బికాజ్ నేను బేయిమాన్ కాదు, నేను ఈ స్థాయికి వచ్చింది కారణమే వాళ్ళు మంచిగా చూసుకోవాలనే ఒక కనీస జ్ఞానం ఉండాలని, నాగరికత తెలిసిన మనిషిగా ఉండాలని చెప్పేసి సంస్కారం నేర్పే ప్రయత్నం ఎవరికైతే లేదో వారికి చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాను కూడా. సార్, ఈ రోజుల్లో ఎక్కువగా మద్యం మత్తుతో మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడం కావచ్చు, మద్యం మత్తులో బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్. దీంతో పాటు ఏం జరుగుతుందంటే, మీరు రీసెంట్గా దోస్తుల సాగుతోనే మీరు మారండి అని చాలా కూడా అనౌన్స్ చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆ సందర్భం ఏం జరిగింది అక్కడ చెప్పండి. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్యన యువత విచ్చలవిడిగా మద్యం తీసుకుంటున్నారు. ఒకప్పుడు మద్యం తీసుకునే సందర్భాలు వేరే ఉండేది. శుభకార్యాలలో తీసుకునేది, అశుభ కార్యాలలో కూడా తీసుకునేది. అది కేవలం పెద్దలు తీసుకునేది. కానీ ఇప్పుడు సంస్కృతి ఎలా అయిపోయిందంటే, 17-18 ఏళ్లకు కూడా మద్యం తీసుకునే అలవాటు కొంతమంది యువతలో, కొంతమంది ఎక్కువ మంది యువతలో కనిపిస్తుంది. అది పెద్ద అలార్మింగ్ సబ్జెక్ట్. దాంతోపాటు అక్కడక్కడ ఒకప్పుడు సిగరెట్లు తాగేది, ఇప్పుడు కొత్త సంస్కృతి గంజాయి లాంటిది. ఒకప్పుడు గంజాయి పండించే ఈ ప్రాంతాలు, ఇక్కడ నుండి గంజాయి పండించేది మాకు కనిపించేది, క్వింటాల కొద్దీ మా తోటలు ఉండేది. అప్పుడు ఇక్కడ తాగే అలవాటు లేదు మన దగ్గర. ఇప్పుడు ఇక్కడ పండించేది లేదు, కానీ ఇది కావాలని చెప్పి కొంతమంది వెతుకుతున్నారు, కొంతమంది చాటుగా తాగుతున్నారు. ఎక్కడ నుండి తెప్పించు, మన దగ్గర కాకుండా బయట రాష్ట్రాలకు వెళ్ళి, ఒరిస్సా నుండి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి, జార్ఖండ్ నుండి, ఇటు కర్ణాటక నుండి, ఇటువైపు నుండి తెచ్చుకొని తాగుతున్నారు. కారణం ఏంటంటే, నార్త్ ఇండియా నుండి డెవలప్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నార్త్ ఇండియా నుండి రకరకాల చాలామంది కర్షకులు ఎంప్లాయీస్ అందరూ వచ్చి మన ప్రాంతంలో రకరకాల సేవలు చేస్తున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటారు. ఈవెన్ సుతారు పనిచేసేటోళ్ళు, మేసన్ పనిచేసేటోళ్ళు, ఈవెన్ వ్యవసాయ కూలీలు కూడా, తర్వాత రైస్ మిల్లో పనిచేసే వాళ్ళు కూడా, ఇలా రకరకాల
యూనివర్సిటీస్లో ఎంప్లాయీస్ వస్తున్నారు, 4th క్లాస్ ఎంప్లాయీస్, వాళ్ళు రకరకాల వస్తున్నారు. వీళ్ళందరూ కూడా అక్కడి నార్త్ ఇండియాలో ఉన్న కల్చర్ను తెచ్చుకొని ఇక్కడ వాళ్ళకు కూడా అలవాటు చేసే పరిస్థితి వచ్చేసింది. ఇది ఇట్లా మద్యం తీసుకోవడమే కాకుండా ఇలాంటి డ్రగ్స్లో బారిన పడి ఈ రకంగా తీసుకుంటూ ఒక బర్త్డేకి తాగడమే, మ్యారేజ్ డేకి తాగడమే, ఒకరికి ఏదైనా ఉద్యోగం వచ్చిందంటే తాగడమే. అంటే ఏదో ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక వీక్లో 4-5 రోజులు తాగడంలోనే అలవాటు అయిపోయే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఈ తాగడం, తర్వాత చేతిలో మోటార్ సైకిల్ ఉండడం, లేకపోతే ఫ్రెండ్ మోటార్ సైకిల్ ఎక్కడం, తర్వాత రోడ్లు స్మూత్గా అయినాయి, మంచిగా అయినాయి, గమ్యం తొందరగా చేరాలని చెప్పేసి చక్కటి రోడ్డు తయారు చేస్తే పైకి పోవడం కోసం ఇది ఒక మార్గంగా రోడ్ మ్యాప్ వేసుకునే పరిస్థితి దాపురించింది. సో ఇది దాగి అది దాగి లాస్ట్కు నీ కన్న తల్లిదండ్రులు నిన్ను ఎంత చక్కగా నిన్ను చూసుకుందాం అనుకుంటున్నారు, ఎంత గొప్పోడి కావాలనుకుంటారు, ఎంత చక్కగా అవి వాళ్ళ యొక్క కష్టాలు తీర్చాలి, నువ్వు గొప్పగా కావాలి, మా కొడుకు మా బిడ్డ ఇట్లా అని చెప్పి తల ఎత్తుకొని తిరగాలి ఎదిగా అనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటే ఈ పిచ్చి పనులు చేసి కొంతమంది పాపం ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, ఎవరి ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చింది. సో ఈ విషయంలో ఇది అక్కడక్కడ కనిపించేసరికి నేను న్యాచురల్గా నాకు స్పందించాల్సింది ఒక అన్నగా ఒక తమ్ముడిగా నేను నా బాధను నా లోపలని దిగమింగుకోకుండా తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లను చూసి తట్టుకోలేక నాకు ఏ రకంగా నాకు స్పందన వస్తే ఆ రకంగా నేను ఎక్స్ప్రెస్ చేస్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో కొంత చెప్పాలన్న ఆవేదనను చెప్పుకుంటూ నా బాధను వ్యక్తం చేస్తూ మార్చే ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నానమ్మా. మారుతారని కూడా నాకు నమ్మకం ఉంది. మీరు ఒక్కరి వల్ల ఇదంతా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? అంటే కొంతమంది అయినా చేంజ్ అవుతారని అనుకుంటున్నారా? ఒక నది చూస్తే నదిగా కనిపిస్తుంది, కానీ ఒక దగ్గర చిన్న డ్రాప్ స్టార్ట్ అవుతుంది. గ్రేటెస్ట్ డిస్టెన్సెస్ స్టార్ట్ ఫ్రమ్ స్మాలెస్ట్ స్టెప్. ఒక అడుగు ఎన్ని దూరాలైనా ఎన్ని మైళ్ళైనా పోవచ్చు. ఒక చిన్నగా నీటి బిందు, చిన్నగా పుట్టిన ఊట అది నదులైతాయి, ఆ నదులు మహానదులు అవుతుంటాయి. కాబట్టి ఒక చిన్న అగ్గిపుల్ల ఒక దగ్గర ముట్టిస్తే అగ్గిపుల్లే కదా అనుకుంటాం, ఆ అగ్నిపుల్ల కంప్లీట్ అమెజాన్ ఫారెస్ట్నే అంతం చేసే స్థాయికి పోతుంది. కాబట్టి చిన్న ప్రయత్నం అని చెప్పేసి నేను ఒక్కనే కదా అని అనుకుంటే సరిపోదు. డెఫినెట్గా మన ఒక్కరి ప్రయత్నంతోనైనా డెఫినెట్గా ఈ సమాజంలో మార్పు వస్తుందని చెప్పేసి బలంగా నమ్మటం నేను. అందుకే నా వంతు ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాను. నేను చేస్తున్న చిన్న చిరు ప్రయత్నాలకే నేను చిన్నదనుకున్నాను, నేనే కదా అనుకున్నాను, చిన్నదే కదా అనుకున్నాను. మరి ఇక్కడికి మీరు ఎలా రాగలిగారు? ఎంతోమంది చూసింది విన్నది కాస్త తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే యు ఆర్ ద ఎగ్జాంపుల్ నౌ ఫర్ మై స్మాలెస్ట్ ఎఫర్ట్ ఆర్ స్టెప్. చూశారు కదండి, ప్రజల సమస్యను నా సమస్య అంటున్నారు, రైతుల కుటుంబ సమస్య నా కుటుంబ సమస్య అంటున్నారు. ఇదే ప్రశాంత్ రెడ్డి అంటే. చూశారు కదా, ఇకనైనా మారండి. ఈ చిన్న వీడియోనే ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేము చేస్తాం. మీరు కూడా ప్రతి ఒక్కరూ మారడానికి ట్రై చేద్దాం. యువత కూడా మేల్కోండి, యువత ఆదర్శంగా తీసుకోండి. డ్రగ్స్ అని, మద్యం అని ఇలా ఎన్నో విధాలుగా చేస్తున్నారు. చాలా కుటుంబానికి లేని లోటంటూ మీరు చేస్తున్నారు. ఇకనైనా మారండి. ఇలాంటి వీడియోలు చూస్తైనా మారండి. ఇంతమంది వాళ్ళ సొంత కుటుంబాన్ని వదిలేసి మన కోసం, మన ప్రజల కోసం, మన కుటుంబం కోసం అంతగా తన బాధ్యత లేకున్నా కూడా ఇవన్నీ చేస్తున్నారు. ఒక అధికారి అన్నప్పుడు అధికారికంగా ఉండకపోయినా ప్రజల సమస్యనే నా గుండెలో సమస్య అంటూ ముందుకు సాగుతున్నారు. ఇకనైనా మారుదాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ శ్వేతారెడ్డి. థ్యాంక్ యూ.